బాడీ మంచి షేప్లో ఉండాలి, సిక్స్ ప్యాక్ ఉండాలి, మంచి మస్కులర్గా ఉండాలని చెప్పి ఎవరికి ఉండదు చెప్పండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాడీ షేప్ గురించి. అంటే ప్రతి ఒక్కరికి బాడీ మంచి షేప్లో ఉండాలి. సో దానికోసం ఏం చేయాలి, దాన్ని ఎలా మనము మోల్డ్ చేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే దాన్ని ఎలా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి నేను మీకు ఒక 5 పాయింట్స్ నేను మీకు చెప్తాను. సో వాటిని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీ బాడీని మంచి షేప్లోకి మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో బాడీ మంచి షేప్లో రావాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి వర్కౌట్స్ గురించి మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏంటి అంటే మీరు వీలైతే ఒక బుక్ తీసుకొని రాసుకోండి. మీరు నోట్ చేసుకున్నట్లయితే ఈ క్లారిటీ మీకు అర్థమైందంటే మీ బాడీని మీరే చెక్కుకోగలరు, అంటే మంచి షేప్లోకి మీరు తెచ్చుకోగలుగుతారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాడీలో మనము చేంజెస్ చేయాలన్నప్పుడు మనకు కొన్ని పాయింట్స్ తెలవాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం చేసే వర్కౌట్స్లో క్లారిటీ. అంటే క్లారిటీ వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఐసోమెట్రిక్, రెండోది వచ్చేసి ఐసోకెనెటిక్. సో ఈ ఐసోకెనెటిక్ అనే వాటి గురించి ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డివైడ్ చేసి తెలుసుకుందాం. అయితే ఐసోమెట్రిక్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఐసోమెట్రిక్ అంటే మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాంక్స్, స్క్వాట్ హోల్డింగ్, లేదంటే పుషప్ హోల్డింగ్, ఇట్లాంటి వేరియేషన్స్ అన్ని. అంటే ఒక మజిల్ని మనం కంప్లీట్గా కాంట్రాక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ కల్స్ చేస్తున్నాం అనుకోండి, డంబల్స్ లిఫ్ట్ చేసి అలా కొద్దిసేపు హోల్డ్ చేయడం ఐసోమెట్రిక్ కిందకి వస్తుంది. అంటే దాన్ని హోల్డ్ చేసి మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి బైసెప్ హ్యామర్ కల్స్ చేస్తాం కదా, ఒక హ్యాండ్ హోల్డ్ చేసి ఇంకో హ్యాండ్తో రెపిటేషన్ చేయడం, మళ్ళీ దీన్ని హోల్డ్ చేసి అలా ఆ విధంగా ఒక మజిల్ పైన కొద్దిసేపు బాడీ వెయిట్ లేదంటే ఎక్స్ట్రా వెయిట్ని అలా కొద్దిసేపు హోల్డ్ చేయడమే ఐసోమెట్రిక్ అన్నమాట. సో ఐసోమెట్రిక్ గురించి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అది మనకి ఎలాగంటే ఏ వర్కౌట్ అయినా సరే హోల్డ్ చేయడం, అంటే మన బాడీ వెయిట్తో పాటు దాన్ని హోల్డ్ చేయడము, అదే మజిల్ని కాంట్రాక్ట్ చేయడం అండ్ కాన్సన్ట్రేట్ చేయడము, అండ్ అలాగే ఆ మజిల్ని యాక్టివేట్ చేస్తున్నంతసేపు వేరే మజిల్స్ ఏం మూవ్ చేయకుండా జస్ట్ ఆ ఒక్క మజిల్ పైన మనం ఫోకస్ చేసి చేయడం. ఇది మనకు వచ్చేసి హెవీ వెయిట్స్ చేసుకోవచ్చు. అంటే కెపాసిటీని బట్టి హెవీ వెయిట్ అనగానే మన ఒక కెపాసిటీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్స్ 15 kgsతో బెంచ్ ప్రెస్ చేస్తున్నాము అంటే అదే 15 kgsతో ఐసోమెట్రిక్ చేయడం. అంటే 1 రిపిటేషన్ లిఫ్ట్ చేయడం, ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ అట్లా హోల్డ్ చేసి మళ్ళీ స్లోగా తీసుకొని మళ్ళీ లిఫ్ట్ చేయడం, హోల్డ్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఐసోమెట్రిక్ వర్కౌట్ కిందకి వస్తుంది. సో ఈ యొక్క ఐసోమెట్రిక్ చేసినప్పుడు ఏంటంటే మీరు చెస్ట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా చెస్ట్ మసిల్స్ అన్నీ కూడా దాంట్లో మీకు యాక్టివేట్ అవుతాయి. సో మంచి రిజల్ట్ అనేది ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ ద్వారా వస్తుంది. ఇంకా రెండోది వచ్చేసి ఐసోకెనెటిక్ వచ్చేసి ఏంటంటే మనం రెగ్యులర్గా చేసేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ కల్స్ చేస్తున్నాం అనుకోండి, 1 2 3 4 ఈ విధంగా ఒక స్పీడ్ ఒక టెంపో మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్ చేస్తుంటే 1 2 3 4 5, బెంచ్ ప్రెస్ అయినా సరే సేమ్ 1 2 3. సో ఏ వేరియేషన్ చేసినా సరే కంప్లీట్గా ఒక 15 to 12 కౌంట్స్ మనం చేస్తాము. అండ్ దానికి హోల్డింగ్ లాంటివి ఏమి ఉండవు. ఇది ఐసోకెనెటిక్ ఉంటుంది. అంటే మనం కంటిన్యూస్గా ఏదైతే వర్కౌట్ చేస్తుంటామో ఈ సెట్ అయిపోగానే ఇంకో దగ్గరికి, అది అయిపోగానే ఇంకో దగ్గరికి, అది అయిపోగానే ఇంకో దగ్గరికి, అట్లా ఒక మనం జిమ్లలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఒక యాజ్ ఎ ట్రైనర్గా ఏంటంటే ఎవరికైనా వర్కౌట్ చెప్పామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐసోమెట్రిక్ చెప్తే ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఎందుకంటే అది ఫుల్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి వామ్మో ఇదేటో ఉంది మనం చేయలేము ఈ వర్కౌట్ అని చెప్పి చాలామంది డ్రాప్ అయిపోతారు. అదే ఐసోకెనెటిక్ అనగానే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఒక వేరియేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంచ్ ప్రెస్ ఒక స్టూడెంట్కి బెంచ్ ప్రెస్ చేయమని చెప్పాను అనుకోండి, బెంచ్ ప్రెస్ చేసేసి నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చేలోపే వచ్చేసి సరే ఇది అయిపోయింది. ఏమైపోయింది అంటే బెంచ్ ప్రెస్ అయిపోయింది. మళ్ళీ సరే నెక్స్ట్ వేరియేషన్ ఇంక్లైన్ కావచ్చు, లేదంటే పెక్ ఫ్లైస్ కావచ్చు, అలా డిఫరెంట్ వర్కౌట్స్ దానిలో ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఐసోకెనెటిక్ అనేది చాలామందికి ఇష్టంగా ఉంటుంది.
అంటే వేరియేషన్స్ చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ మసిల్ పైన వెయిట్ పడుతుందా పడట్లేదా అనేది సెకండరీ. వీళ్ళకి ఎలా ఉంటుందంటే కంప్లీట్గా వెళ్ళిన తర్వాత ఒక 15-16 వేరియేషన్స్ చేసేయాలి, అన్నీ కవర్ చేయాలి ఇవాళ అని చెప్పి ఆలోచిస్తారు. సో అది ఐసోకెనెటిక్. అది అన్ని సందర్భాలలో అది పనికిరాదు. ఎందుకంటే మన బాడీ షేప్ చేంజ్ చేయాలి అన్నప్పుడు మనకు క్లారిటీ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఐసోమెట్రిక్ అనేది స్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, హోల్డింగ్ అండ్ బాడీ వెయిట్ ఆర్ అదర్ వెయిట్ యాడ్ చేసేసాము. ఐసోకెనెటిక్ అనేది మనము మన బాడీ వెయిట్తో పాటు ఎక్స్ట్రా వెయిట్ యాడ్ చేసుకొని ఒక టెంపో మెయింటైన్ చేస్తూ 15 రిపిటేషన్స్ 20 రిపిటేషన్స్ చేసుకుంటూ 3 సెట్స్ లాగా చేసుకుంటూ రెగ్యులర్గా అందరు చేసే ప్రాసెస్ అంతా ఇదే ఉంటుంది. సో ఐసోకెనెటిక్ ఆర్ ఐసోమెట్రిక్ దాని గురించి క్లారిటీ. నెక్స్ట్ మనము కార్డియో గురించి తెలుసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కార్డియో. ఈ కార్డియో ఏంటి అంటే చాలా రకాలుగా ఉంటుంది. స్ట్రైట్ కార్డియో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ కార్డియో అంటే ఏంటంటే మిషనరీస్ పైన ఒక ట్రెడ్మిల్ కావచ్చు, క్రాస్ ట్రైనర్ కావచ్చు, బైసికల్ కావచ్చు, ఎలెప్టికల్ బైక్ కావచ్చు, అండ్ స్పిన్నింగ్ బైక్ కావచ్చు, ఎయిర్ రోవర్ కావచ్చు, ఇంకా ఇలా స్టేర్ క్లైంబర్ కావచ్చు, లేదంటే ఇలాంటి ఏదైనా సరే ఒక మెషిన్ అక్కడే ఉండి దానిపైన మనం పర్ఫామ్ చేస్తున్నామంటే అది మనకి స్ట్రైట్ కార్డియో అవుతుంది. సో స్ట్రైట్ కార్డియో పైన ఎలా ఉంటుందంటే దాంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు కంప్లీట్గా అక్కడే ఉండి మనం ఇంక ఏం చేయకుండా కంప్లీట్గా క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. జస్ట్ ట్రెడ్మిల్ అనుకోండి, ట్రెడ్మిల్ కానీ క్రాస్ ట్రైనర్ కానీ దానిపైన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి. మనకు క్లారిటీ ఉంటుంది. మన స్మార్ట్ వాచ్ ఎంత మెయింటైన్ చేసినా లేకపోతే దాంట్లో కూడా డిస్ప్లే చేస్తుంది మీరు ఇంత టైంలో ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు అని చెప్పి క్లారిటీ వస్తుంది. ఇది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే అదే ట్రెడ్మిల్ని మీరు ఆన్ చేసేసి కొద్దిసేపు పక్కన నిల్చుంటే కూడా అది మనము చీట్ చేస్తున్నట్టు, అంటే మనల్ని మనం చీట్ చేసుకోవడం. చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెడ్మిల్ ఆన్ చేసి పక్కన వాళ్ళతో ఆ లెగ్స్ దానిపైన సైడ్లోకి పెట్టేసి పక్క వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ మనకే, మిషన్కి ఏం ప్రాబ్లం లేదు. దాని పని ఏంటిది, అది మెషిన్ కాబట్టి దాని పని అది దాంట్లో ప్రోగ్రామ్ ఏదైతే డిజైన్ చేయబడి ఉందో ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. దాని తప్పేం లేదు అక్కడ. మనము దానిపైన పర్ఫామ్ చేయకుండా ఆ టైంని పక్క వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి, లేదంటే ఏదో ఒక డిస్కషన్, ఏదో ఒక ఫోన్ రావటం మధ్యలో, లేదంటే ఏదో ఒక సంథింగ్ ఆ లెగ్స్ సైడ్కి పెట్టేసి టైం అంతా అక్కడ వేస్ట్ చేస్తాం చూసారా, అది మనకు డిసడ్వాంటేజ్ కింద ఉంటుంది. అండ్ రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలామందికి ట్రెడ్మిల్ ఎలా యూజ్ చేయాలో మనకు తెలియదు. సో ఆ వీడియో నేను ముందు చేస్తాను, ఆల్రెడీ పాత వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ట్రెడ్మిల్ని ఎలా ఆపరేట్ చేయాలి, దాన్ని ఎలా స్పీడ్ టెంపో మెయింటైన్ చేయాలి. చాలామందికి ఉండే అపోహ ఏంటంటే ట్రెడ్మిల్ చేస్తే నీ పెయిన్ వస్తుంది కదా అని చెప్పి. అసలు రాదు నీ పెయిన్ ట్రెడ్మిల్ చేస్తే. ఎందుకు అంటే ఏదైనా సరే ఒక లిమిట్ వరకే మనం చేయాల్సి ఉంటుంది, దాన్ని దాటితే వస్తుంది నీ పెయిన్. ఎందుకు అంటే ఒక 15-20 మినిట్స్ ఎనఫ్. ట్రెడ్మిల్ పైన కానివ్వండి, క్రాస్ ట్రైనర్ కానివ్వండి, ఏ మెషిన్ అయినా సరే 15-20 మినిట్స్ ఎనఫ్. ఇంకా గట్టిగా అంటే 25 దాకా వెళ్ళొచ్చు. ఆ తర్వాత కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఒకటే మజిల్ పైన ఎక్కువసేపు ఆ మజిల్ హీట్ అనేది తగ్గేసరికి మీరు కంప్లీట్గా చాలామందికి పోస్టర్స్ తెలియక నీస్ పైన ప్రెషర్ పెట్టేసి నీ లాక్ చేస్తూ వాక్ చేయడము, సో ఇంకా మిగతా వేరియేషన్స్ అన్నీ కూడా అలా చేస్తే అప్పుడు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు నీ పెయిన్ వస్తుంది. సో అప్పటిదాకా అది సేఫ్ సైడ్ అన్నమాట. అంటే 15-20 మినిట్స్ చేస్తే సేఫ్ సైడ్. అలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి మిషన్కి ఒక డిఫరెంట్ కేటగిరీ ఉంటుంది. అది మీరు మీ పర్సనల్ ట్రైనర్ని అడిగి మీరు దాని గురించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన టాపిక్ అది కాదు కాబట్టి. సో స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి అర్థమైపోయింది. కార్డియోలో స్ట్రైట్ కార్డియో గురించి మనం మాట్లాడుకున్నాం. స్ట్రైట్ కార్డియో అంటే మెషినరీస్ పైన చేసేది స్ట్రైట్ కార్డియో. అది 15-20 మినిట్స్ కన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే కార్డియోలో బాడీ వెయిటెడ్ అనమాట. అంటే బాడీ వెయిటెడ్ కిందికి ఎలా వస్తుంది అంటే కార్డియో, ఫర్ ఎగ్జాంపుల్ జంపింగ్ జాక్స్, హై నీస్, మౌంటైన్ క్లైంబర్స్, ఇలా బాడీ వెయిట్తో పాటు హై ఇంటెన్స్ మూమెంట్ చేసేటివన్నీ కూడా ఇది కూడా కార్డియో కిందకి వస్తుంది. దీంట్లో ఎగ్జాంపుల్ ఎలా అంటే జుంబా వస్తుంది, ఏరోబిక్స్ వస్తుంది, స్టెప్పర్ ఏరోబిక్స్ వస్తుంది. అండ్ కార్డియోలో మనకు కంప్లీట్గా బాడీ వెయిట్తో పాటు ఒక 35-40 మినిట్స్ నాన్ స్టాప్ వర్కౌట్ చేసేదంతా కూడా మన కార్డియో కిందనే కౌంట్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఏంటంటే HIIT, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్స్. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్, హిట్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఎలా డైట్ తీసుకోవాలి,
దాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా ఫ్యాట్ బర్న్ అవుతుంది, 100% రిజల్ట్ వస్తుంది హీట్ వర్కౌట్ కానీ చేసినట్లయితే. సో దాని క్లారిటీ, దాని డీటెయిల్స్ మొత్తం మన వీడియోస్లో ఉన్నాయి, పాత వీడియోస్లో. 1 మంత్ మొత్తం, 1.5 మంత్ మొత్తం కంటిన్యూ వీడియోస్ పోస్ట్ చేసిన నేను లాస్ట్ టైం లాక్డౌన్ టైంలో. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ కార్డియోలో ఫస్ట్ స్ట్రైట్ కార్డియో, సెకండ్ మన బాడీ వెయిటెడ్ కార్డియో. అంటే స్ట్రైట్ కార్డియోలో మెషిన్స్ వస్తాయి, బాడీ వెయిటెడ్లో ఇవన్నీ జుంబా, ఏరోబిక్స్, డ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి. అంటే ఒక 35 to 40 మినిట్స్ మన బాడీ మూమెంట్ని ఆపకుండా నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ వర్కౌట్ చేసేదంతా కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కార్డియో. మనకు ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే ఇట్లా డిఫరెంట్ అనేటివన్నీ దాంట్లో ఉంటాయి. ఇది కార్డియో గురించి. అంటే స్ట్రెంగ్త్ గురించి అర్థమైపోయింది, కార్డియో గురించి. నెక్స్ట్ మన కాన్సెప్ట్లో బాడీ షేప్ గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. సో దాంట్లో మనకి బాడీ టోనింగ్ గురించి కావాలా, లేదంటే బాడీ బిల్డింగ్, అంటే బాడీ గెయిన్ చేస్తున్నామా, మజిల్ గెయిన్ చేస్తున్నామా, లేదంటే ఈ ఉన్న మజిల్ని డెఫినేషన్ చేస్తున్నామా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నా హ్యాండ్ ఉంది, ఇది నార్మల్గా పంపింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇది పంపింగ్ స్టేజ్. అంటే మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కొన్ని స్టేజెస్ దాటాల్సి ఉంటుంది బాడీ. ఇప్పుడు నా బాడీ ఇది నార్మల్ స్టేజ్లో ఉంది హ్యాండ్. సో ఇది పంపింగ్ స్టేజ్ అంటాం. ఇలా ఉండకూడదు, నాకు కంప్లీట్గా ఈ డెఫినేషన్ అనేది ఉండాలి, ఇలా డెఫినేషన్ ఇప్పటికీ అలాగే ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. ఇది నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడేమో పంపింగ్ స్టేజ్. అంటే దీంట్లో ఎన్ని రెపిటేషన్స్ చేయాలి, ఎంతవరకు వెయిట్ మెయింటైన్ చేయాలి, ఆ రెపిటేషన్స్ ఎంత టెంపో మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా ప్రోగ్రెస్ చేయాలని చెప్పి ఉంటుంది. అండ్ అలాగే ఈ డెఫినేషన్ రావాలంటే కూడా సేమ్ దానికి అపోజిట్లా ఉంటుంది. అంటే ఎట్లా అంటే మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో క్లారిటీ వచ్చింది ఇందాక, ఐసోమెట్రికా ఐసోకాంటికా అనే దాని గురించి. ఆ క్లారిటీ మీరు ఎవరైతే మీ ఎవరైతే పర్సనల్ ట్రైనర్ ఉండొచ్చు, లేదంటే ఎవరైనా గైడ్ లైన్స్ ఇచ్చే వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళని ఒకసారి అడగండి. కన్సల్ట్ అయిన తర్వాత మీరు మీ ప్రోగ్రామ్ని మీరు డిజైన్ చేసుకోండి. లేదు అంటే వీటి క్లారిటీ మీకు తెలవాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు దీని గురించి డీటెయిల్స్గా మీకు చెప్తాను. ఎందుకంటే ఈ టాపిక్ వచ్చేసి డిఫరెన్స్, అంటే మన బాడీ షేప్ చేంజ్ చేసుకోవాలంటే ఏమేమి ఉంటాయి దాని గురించి మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట. సో మీరు బాడీ పంపింగ్ చేయాలనుకుంటున్నారా, అంటే మీరున్న థిన్గా సన్నగా ఉన్న పొజిషన్ నుండి పంప్ కావాలనుకుంటున్నారా, దానికి ఒక కౌంటు, ఒక రిథమెటిక్, ఒక మూమెంట్, ఒక మజిల్ స్ట్రెంథనింగ్, ఏ విధంగా దాన్ని చేంజ్ చేసుకోవాలో దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న స్టేజ్ నుండి, అంటే మంచి పంపింగ్ ఉంది, బాడీ బాగానే ఉన్నది, ఈ సైజ్ చాలు, నాకు దీంట్లో డెఫినేషన్ కావాలి, మంచి కటింగ్ అనిపించాలి, 6 ప్యాక్ కనబడాలి, ప్రతి మజిల్ పీస్ లాగా డివైడ్ కావాలనే దానికి ప్యాటర్న్ ఉంటుంది. అంటే వర్కౌట్ చేంజెస్ ఉంటాయి. అంటే మన బాడీ టోనింగ్ అయ్యేది ఒకటి ఉంటుంది, పంపింగ్ అయ్యేది ఒకటి స్టేజ్ ఉంటుంది. ఈ రెండింటి గురించి డిఫరెన్స్, క్లారిటీ అనేది అది పెద్ద చాప్టర్. పెద్ద చాప్టర్ అది. నేను ఈ క్లారిటీ అనేది మీకు ఇస్తున్నాను. సో మీ బాడీ షేప్ ఎలా చేంజ్ చేసుకోవాలి, దానికి ఎలాంటి వర్కౌట్స్ యూజ్ చేస్తే బాగుంటుందో మీకు కావాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. నేను దాని గురించి మీకు స్పెషల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ప్రతి ఒక్కటి స్ట్రెంగ్త్లో 2 పాయింట్స్ ఉన్నాయి, కార్డియోలో 2 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే స్ట్రైట్ కార్డియో ఒకటి, బాడీ వెయిటెడ్ ఒకటి. తర్వాత వచ్చేసి బాడీ షేప్ పంపింగ్ కావాలనుకుంటున్నామా, టోనింగ్ కావాలనుకుంటున్నాం. టోనింగ్ అంటే అది డెఫినేషన్, కటింగ్స్ కావాలనుకుంటున్నాం దీని గురించి. అండ్ 4th వన్ వచ్చేసి మనకు ఒక క్లారిటీ ఉండాలి. 4th వన్లో ఏంటంటే డైట్ కంపల్సరీ. 4th వన్ కంపల్సరీ. వీటన్నీ ఒక ఎత్తు అయితే, అంటే ప్రతి దగ్గర మీరు జిమ్లలో కానివ్వండి ఎక్కడైనా సరే చూస్తే మీకు ఒక కొటేషన్ కనిపిస్తుంది, 70% డైట్ 30% వర్కౌట్ అని చెప్పి. అంటే 70% డైట్ మీరు ఫాలో అయితేనే ఈ 30% రిజల్ట్ కనిపిస్తుంది. ఈ 30% రిజల్ట్ మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది. అంటే మీకు ఏదైతే గోల్ కావాలని మీరు అనుకున్నారో అది మీకు క్లియర్గా అక్కడ ఇస్తుంది. అంటే డైట్ క్లారిటీ ఉండాలి. అంటే ఇప్పుడు 2 అనుకున్నాం కదా మనం, మీరు పంపింగ్ కావాలనుకుంటున్నారా, లేదంటే డెఫినేషన్ టోనింగ్ కావాలనుకుంటున్నారా. ఈ 2 క్లారిటీలు మీకు ఉన్నాయంటే, ఒకవేళ పంపింగ్ అనుకోండి, దీనికి కావాల్సిన డైట్ ప్లాన్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది. సో దానికి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి గైడ్లైన్స్తో వెళ్ళాలి అనే దాని గురించి ఆ డైట్ ప్లాన్ ఉంటుంది. దానికి సపరేట్గా ఛార్జ్ చేస్తాం మేము. సో ఆ డైట్ ప్లాన్ ఉంటుంది. టోనింగ్ కావాలి, డెఫినేషన్ కావాలనే దానికి కూడా సపరేట్ డైట్ ప్లాన్ ఉంటుంది. సో ఈ 2 అనేది కూడా డైట్ ప్లాన్స్తో పాటే ఉంటుంది. సో డైట్ ప్లాన్స్ మీకు
ఎవరైనా ఇస్తే తీసుకోండి, మంచి డైట్ ప్లాన్ మెయింటైన్ చేయండి. అండ్ అలాగే క్యాలరీ డెఫిసిట్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు గెయినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక రకమైన క్యాలరీస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, టోనింగ్ కటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక రకమైన క్యాలరీస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, మజిల్స్ అంతా పీస్గా లాగా, యాప్స్ అంతా కూడా మంచి క్లియర్గా టోనింగ్ కనిపించాలి అని చెప్పి అన్నప్పుడు మీరు క్లియర్గా ఆ డైట్ ఫాలో అవుతేనే స్ట్రిక్ట్గా ఒక 90 డేసో 100 డేసో 120 డేసో అలా ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు మెయింటైన్ చేస్తేనే బల్క్ కానివ్వండి, టోనింగ్ కానివ్వండి, ఈ రెండు అనేది మనకు దీంట్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా 5th పాయింట్ వచ్చేసి ఏంటంటే ప్రోగ్రెషన్ అనగానే ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం ఒక గోల్ అనుకుంటాము. ఇప్పుడు న్యూ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయిపోయింది, ఇప్పుడు 2nd మంత్లో కూడా ఎంటర్ అయిపోయినాం. సో December 31st ఉన్న గోల్కి, January 1st ఉన్న గోల్కి, January 15th ఉన్న గోల్కి, January 15th నుండి ఫిబ్రవరి స్టార్ట్ అయ్యే గోల్కి, ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ నుండి చూడాలి ఇంకా మార్చ్ వరకు ఎలాగ గోల్స్ చేంజ్ అవుతాయో సో దీంట్లో మనకు తెలిసిపోతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా కానీ మీరు మీ గోల్ని రీచ్ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం అనేది అది బాడీ దేవుడిచ్చిన వరం మనకి, దాన్ని మనం పర్ఫెక్ట్గా ఉంచుకోవడం మన బాధ్యత. అంటే దీన్ని అంతా స్మోక్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడము, లేదంటే ఇంకేదైనా సరే నైట్ టైంలో ఎక్కువ స్పెండ్ చేయడం, అంటే మీరు జాబ్ పర్పస్ స్పెండ్ చేస్తే అది వేరే, ఓకే. ఎందుకంటే మనం ఏది చేసినా సరే పొట్టకూటికి గురించి కాబట్టి, సో నైట్ టైం స్పెండ్ చేసి జాబ్ చేస్తున్నారంటే అది వేరే విషయం. కానీ మినిమం 8 hours స్లీప్ లేకుండా నైట్ అంతా పార్టీస్ అని అదని ఇదని టైం వేస్ట్ చేసి సో పొద్దున 9-10 దాకా పడుకునేవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు జీవితంలో ఉండేది ఒకటే బాడీ. ఈ బాడీ ఒకవేళ మనం డబ్బులు ఇచ్చి చేంజ్ చేసుకునేటైతే ప్రతి ఒక్కరూ డబ్బులు ఇచ్చేసి ఫ్యాట్ రెడ్యూస్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరికి 6 pack ఉంటుంది, ప్రతి ఒక్కరికి అసలు డాక్టర్ అవసరమే ఉండడు ఒకవేళ డబ్బులు ఇచ్చి చేంజ్ చేసుకోవాలనుకుంటే. కానీ మనకు ఈ బాడీ దేవుడిచ్చింది కాబట్టి ఆ వరం, దాన్ని ఇంత మంచి బాడీని మనము ఇంకా మంచిగా, అంటే మనం దీన్ని పాడు చేయకపోయినా పర్లేదు, కానీ దీన్ని మెయింటైన్ చేయకపోయినా పర్లేదు. అంటే ఇంత డైట్ మెయింటైన్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని పాడు చేసుకోకపోతే మాత్రం అదే చాలు. కానీ మీ గోల్ కానీ ఒకవేళ నేను మంచి బాడీతో ఉండాలి, డెఫినేషన్ కనిపించాలి, ఇదంతా ఉండాలి అని చెప్పి అనుకుంటే కరెక్ట్ ప్రోగ్రెస్ చేయండి. నేను చాలా మందిని చూశాను, గోల్ ఇట్లా స్టార్ట్ చేస్తారు, కొంచెం దూరం రాగానే కొద్ది కష్టం అనిపించగానే మధ్యలో డ్రాప్ అయిపోతారు, మళ్ళీ కొద్ది దూరం మళ్ళీ జర్నీ చేస్తారు, మళ్ళీ డ్రాప్ అయిపోతారు. ఇట్లా అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ గోల్ అనేది కంటిన్యూస్గా ఇక్కడ నుండి ఒక స్టేజ్కి వెళ్ళేంత వరకే. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక ఫైటర్ కానివ్వండి, అథ్లెట్ కానివ్వండి, ఏ గేమ్ తీసుకున్నా సరే ఒక మెడల్ కొట్టేంత వరకే అతను ఎవరో కూడా ఎవ్వరికి తెలియదు. సో ఒక మెడల్ ఏదైనా సరే అది సిల్వర్, బ్రాంజ్ కాదు, మళ్ళీ గోల్డ్ మెడల్ కొడితేనే. అంటే ఏ గేమ్ అయినా సరే మనం దాంట్లో గోల్డ్ మెడల్ కొట్టి అక్కడ ఒక స్టేజ్ వరకు మనల్ని మనం ప్రూవ్ చేసుకునేంత వరకు మనం ఎవరు, మనం ఎలాంటి కష్టాలు పడ్డాం, మనం ఏ పొజిషన్ నుండి వచ్చినాం, మన సిచ్యువేషన్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరికి తెలియదు, ఎవరికి అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో బిజీగానే ఉంటారు. మన గురించి మనం జనాలకు చెప్పాలన్నప్పుడు, మన గురించి మన జనాలకు తెలియాలన్నప్పుడు నువ్వు ఒక గోల్ పెట్టుకుంటే కంపల్సరీ దాన్ని రీచ్ అవ్వాలి. అంటే ఈ బాధలన్నీ వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డైట్ గురించి ప్రాబ్లం ఉంటుంది, అండ్ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది, వర్కౌట్ టైమింగ్స్ చేంజ్ అవుతాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. నీ గోల్ పెద్దగా ఉన్నప్పుడు ఇవన్నీ నీకు అస్సలు చిన్నగా, ఇవంతా ఎంత అంటే దీన్ని అంతటినీ నువ్వు ఫోకస్ చేయకుండా డైరెక్ట్ నీ గోల్ దగ్గర ఫోకస్ చేస్తే ఇవన్నీ జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సంకల్పం గట్టిగా ఉండాలి. అంటే నువ్వు ఏదైనా సరే సాధించాలన్నప్పుడు గట్టి సంకల్పం పెట్టుకొని వెళ్ళిపోయావు అనుకో, ఆపడానికి ఎవ్వరు ఉండరు. ఎవ్వరు ఆపినా సరే నీ ఫ్రెండ్సే చెప్తారు రేపు పొద్దున, అరే వాడిని వదిలేను రా, మనం పార్టీ చేసుకున్నా సరే వాడిని ఏం డిస్టర్బ్ చేయకండి, ఎందుకంటే వాడు మంచి గోల్ పైన ఉన్నాడు, వాడిని ప్రొసీడ్ అవ్వనియండి అని నీ ఫ్రెండ్సే చెప్తారు ఒక స్టేజ్లో. ఎందుకు అంటే నువ్వు వాళ్ళకి ప్రూవ్ చేయాలి. అంటే నువ్వు నీ కష్టాన్ని నమ్ముకొని, నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏదైతే గోల్ అనుకున్నావో దాన్ని అనుకొని ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా ఇదంతా కూడా ప్రోగ్రెస్ అవుతుంది. అంటే
నేర్చుకోవాలి అని చెప్పి లోపల మనకు ఉన్నప్పుడు నేర్పడానికి వందల మంది ఉంటారు, వేల మంది ఉంటారు. అంటే నేర్చుకోవడానికి మనకు జస్ట్ ఒక ఆలోచన ఉంటే చాలు, నేను ఇది ఎలా చేయాలి, ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి. మనం ఎవరిని అడిగినా సరే ప్రొఫెషనల్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీకు డౌట్ ఉంది ఫిట్నెస్ గురించి నేర్చుకోవాలి, ఫిట్నెస్ అనే కాదు ఏదైనా సరే నేర్చుకోవాలని చెప్పి అనిపించినప్పుడు జస్ట్ ఒక క్వశ్చన్ ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే నాకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందో తెలుసుకొని నేర్చుకొని అప్పుడు దాన్ని ప్రోగ్రెషన్ చేసినప్పుడు ఈ బాడీ షేప్ కానివ్వండి ఇదంతా కూడా పెద్ద అసలు అదేం కాదు. సో ఈజీగా మీ బాడీ షేప్లోకి వచ్చేస్తుంది. సో ఇది వీడియో 5 పాయింట్స్ అర్థమైనాయి అని చెప్పి అనుకున్నాం. పెద్ద వీడియో వచ్చేసింది నాకు తెలిసి. సో 5 పాయింట్స్ అర్థమైనాయి అనుకుంటున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి బాడీలో మన వర్కౌట్స్ ఎలా అంటే ఐసోమెట్రిక్, ఐసోకినెటిక్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి కార్డియోలో కూడా స్ట్రైట్ కార్డియో ఉంటుంది అండ్ మన బాడీ వెయిటెడ్ కార్డియో ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మనకు ఈ వర్కౌట్ ప్రోగ్రామ్స్ అంటే బాడీ బిల్డింగా లేకపోతే టోనింగా అని చెప్పి. ఫోర్త్ వన్ వచ్చేసి డైట్ ప్లాన్స్ ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రోగ్రెషన్. ఈ ప్రోగ్రెషన్ ఉంటేనే ఇది అన్నింటికి ఇంటర్లింక్ అయి ఇది కలిపితే మనము కరెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్న వాళ్ళు అవుతాం. సో అది ఈరోజు వీడియో. ఒకవేళ నచ్చితేనే లైక్ చేయండి. ఓకే, ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.